తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో దళితులకు బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ చెంగయ్య. దీనికి నిదర్శనమే నిన్న జరిగిన సంఘటన అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై భౌతిక దాడి చేశారని, పక్కా ప్లాన్తో తనపై దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో దళిత వర్గాలకు రక్షణ లేదా అని ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్ చెంగయ్యతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో విద్యా రంగంగా బాసిల్లాల్సినటువంటి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాస్త మతం రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఒక దళిత ప్రొఫెసర్ చెంగయ్య పైన కొంతమంది మతోన్మాద శక్తులు దాడి చేయడంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడి ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ వీసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క దాడి ఘటనకు సంబంధించినటువంటి బాధిత ప్రొఫెసర్ చెంగయ్య గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, జరిగినటువంటి ఘటనకు సంబంధించి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి? మీపైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి సార్? సార్, మై నేమ్ ఈజ్ ప్రొఫెసర్ చెంగయ్య, వర్కింగ్ యాజ్ ఏ head of the department, SV University Tirupati. From 2007 onwards, I am discharging my duties. For my entire career, so far, there is no remorse in my SR. If you want, you can inquire. So, department lo, as a head of the department, నేను charge తీసుకున్నప్పుడు, it is my responsibility to assign the work to my colleagues in a different criteria. So, in that criteria లో different frequent connectivities లో మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాం. వర్క్ అసైన్ చేసినప్పుడు ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది అడగడం కూడా యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా అధికారం లేదా అని అన్నటువంటిది ఇక్కడ ఇంటర్నల్గా రైజ్ అయినటువంటి ఇష్యూ. సో దీన్ని పొలిటికల్ సినారియోగాను నా యొక్క డెవలప్మెంట్ని డీగ్రేడ్ చేయడానికి ఇంటర్నల్గా క్రియేట్ చేసినటువంటి క్రియేటివిటీలో నిన్నటి దినమన నేను నా డ్యూటీస్ డిశ్చార్జ్ చేసుకొని కంఫర్టబుల్గా లంచ్కి వెళ్ళి లంచ్ చేసుకొని 2:10కి 2:30కి just I returned and I discharging my duties as per the routine work. Just around 3:30 and 3:40, Vishwa Hindu Parishad and ABVP Bajrang Dal activists అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్ చేశారు. ఎలా అటాక్ చేశారంటే, సినిమాలో ఏదో ఒక ప్రీ ప్లానెడ్గా కాసి పెట్టుకొని నన్ను మ్యాన్ హ్యాండిల్ చేసి మర్డర్ అటెంప్ట్ చేసేటువంటి కనెక్టివిటీలో నిన్న సిచ్యువేషన్ ఇక్కడ ఉండింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి మా ఆఫీసు జూనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి టైమ్ స్కేల్ అసిస్టెంట్ జే భాస్కరు అండ్ లైబ్రరీ మేడం అండ్ అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్ దీన్ని మొత్తం అంతా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక ప్రొఫెసర్ని ఒక ఎస్వి యూనివర్సిటీలో ఆన్ డ్యూటీలో ఉంటే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతేనేమి, ఏబీవీపీ వాళ్ళైతేనేమి, బజరంగ దళ వాళ్ళైతేనేమి యాక్టివిట్స్ ఎవరికి వాళ్ళు రైట్ ఇచ్చారు? ఎవరు వాళ్ళకి రైట్ ఇచ్చారు ఈడ నా మీద అటాక్ చేయడానికి? బికాజ్ వీఆర్ ప్రెజరైజింగ్ ఏ లాట్. మేమంతా బానిసత్వంగానే ఉండాం బికాజ్ వీఆర్ ఏ డౌన్ రాటెడ్ పీపుల్. బట్ ఆ డౌన్ రాటెడ్ లెవెల్ నుంచి ఈ స్థాయికి రాగలిగానంటే నా క్యాపబిలిటీ, నా క్రెడెన్షియల్స్ యూనివర్సిటీ మొత్తం తెలుసు. సో ఈ పరిస్థితుల్లో ఇంత జరుగుతుంటే కూడా నా ఆవేదన రాత్రి 11 గంటలకి 11:30కి వైస్ ఛాన్సలర్ గారికి రిజిస్ట్రార్ గారికి కూడా ఇన్ఫామ్ చేశాను. సార్, 3:30 నుంచి ఈవినింగ్ 7:30-8 గంటల వరకు ఒక ప్రొఫెసర్ మీద దాడి జరుగుతుంటే కనీసం మీరు ఎందుకు జరుగుతుంది ఏమనేటువంటిది కూడా కనీసం పరామర్శించినటువంటి దాఖలాలే లేవు. ప్రపోర్షనేట్గా నేను బయట పెట్టినటువంటి నా కారు ఎంత డ్యామేజ్ చేస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నియంత్రణతో పరిపాలన? ఎక్కడికి పోతుంది అసలు? ఈ దేశం ఎక్కడికి పోతుంది? మాకు బ్రతకడానికి స్వేచ్ఛ లేదా? ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ లా ప్రకారము వీఆర్ నాట్ హ్యావింగ్. నాలాగా ఇంకొక ప్రొఫెసర్కి కానీ, నాకున్నటువంటి నా వీకర్ సెక్షన్ సహోదరుల పైన కానీ, ఫ్యాకల్టీ మెంబర్స్ పైన కానీ ఇలాంటివి మళ్ళా జరగకుండా చూడాలన్నటువంటిది నా విజ్ఞప్తి. అంటే డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్న మీ పైన ఇలా దాడి చేస్తూ ఉంటే వీసీ కూడా రెస్పాండ్ అవ్వలేదంటే పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే సార్, బికాస్ నేను ఇంకా డౌన్ రాటెడ్ లెవెల్కి వెళ్ళాలి. బికాస్ ఐఎమ్ ఏ వీకర్ సెక్షన్ క్యాండిడేట్. బికాస్ ఆఫ్ దట్ వన్ దే ఆర్ ట్రీటింగ్ ఇన్ సచ్ ఎ వే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారిపోయడానికి ప్రొఫెసర్ చెంగయ్య గారి పైన జరిగినటువంటి దాడిని ప్రజలంతా కూడా గుర్తించాలంటూ ఉన్నారు. ఒక వీకర్ సెక్షన్ నుంచి క్షేత్రస్థాయిలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి యొక్క ప్రొఫెసర్ చెంగయ్య పైన ఈరోజు మతం రంగు పులిమి ఆయన పైన దాడి చేయడం అనేది హేయమైన చర్యగా విద్యార్థి సంఘాలను కూడా ఖండిస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే విద్యార్థి సంఘాలు బంద్ పిలిపించిన నేపథ్యంలో ప్రొఫెసర్ చెంగయ్య గారు కూడా ఈ యొక్క వీసీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఇప్పుడు సిద్ధమవుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ.